క్రీస్తునందు ప్రియులకు మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు చెప్తూ ఈరోజు వాక్య వర్తమానం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగా అయినను ఉండిన మేలు. ఇక్కడ వాక్య వర్తమానంలో ఏం సెలవిస్తుందంటే, దేవుడు నిన్ను లేవమంటున్నాడు. అంటే నువ్వు చల్లగా అయినా ఉండాలి, వెచ్చగా ఉండాలి. కానీ నువ్వు వెచ్చని జీవితం ఉండదు. అంటే నువ్వు దేవునితో ఉండాలి. అంటే నువ్వు ఇక్కడ దేవునితో ఇక్కడ కొంతమంది దేవునితో ఉన్నవాళ్ళు ఉన్నారు, లోకంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏమంటాడు, నువ్వు చల్లగా నా ఎడల నా మందిరంలో నువ్వు సంతోషంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంతోషంగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని మార్గం నడవాలి, దేవునిలో జీవించాలి అని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది. కానీ నువ్వు దేవునిలో ఎప్పుడైతే తప్పుతావో, దేవుని మార్గంలో నడవకుండా వెనుక ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు ఇబ్బందుల పాలైపోతావు. అంటే శ్రమల పాలైపోతావు. అంటే దేవుని మాట వినకపోతే నువ్వు చిక్కులలో నువ్వు ఉంటావు. చిక్కులు వస్తాయి, అన్ని శ్రమలు వస్తాయి, వేదనలు, ఇబ్బందులు అన్నీ వస్తాయి. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఉన్నావు అనుకో, దేవుని పక్షమున ఎన్నో అద్భుత కార్యం చేస్తాడని ఈ చిన్న వాక్యం మీద ఫలింపచేయమని కామెంట్. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ చల్లగా అంటే నువ్వు దేవునితో నువ్వు నివాసం దేవునితో ఉండాలి. ఇక్కడ 9వ కీర్తన అంటే యెహోవాను ఆశ్రయించిన నరుడట ధనుడని వాక్యం సెలవిస్తుంది. 9వ కీర్తన ఏముందంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని విశ్రమించేవాడని వాక్య వర్తమానం సెలవిస్తుంది. చల్లగా అంటే దేవుని చాటును ఆశ్రయించడం అన్నమాట. దేవుని ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో, నువ్వు ఘనపరుస్తావో, మహిమపరుస్తావో, దేవుని మార్గంలో నడుస్తూ అనేకులను దేవుని మార్గం నడిపించగలుగుతావో అప్పుడు నువ్వు చల్లగా ఉన్నట్టు. దేవుడు నేను సుఖంగా నేను ఉంచుతాడు అన్నమాట. ఏ శ్రమ, ఏ వేదన, ఏ బాధ, ఏ ఇబ్బంది నీకు రాకుండా తండ్రి తన కుడి చెయ్యి పట్టుకొని నిన్ను ఆ నీతి మార్గం నడిపిస్తాడన్న మా వాక్యం సెలవిస్తుంది. ఆయన దక్షిణాస్తం సాహస కార్యములు చేయడని వాక్యం సెలవిస్తుంది. యెహోవా దక్షిణాస్తం, ఆ దక్షిణాస్తం ద్వారానే మనం నిలిచి ఉంటాం కనుక, ఆ దక్షిణాస్తం సాహస కార్యములు ఇస్తుంది కనుక మనం మొదటిగా దేవుని మనం ఉండాలని కోరుకుంటూ ఇక్కడ చల్లగా అంటే దేవుని యొక్క రాజ్య మార్గం. వెచ్చగా అనేది అంటే ఇక్కడ లోకం. ఇక్కడ ఇది రెండింటికి ఉన్న సారాంశం ఏంటి అంటే, నువ్వు చల్లగానైనాను ఉండాలి. కానీ అంటే వెచ్చగా అంటే ఏంటిది? ఇక్కడ వెచ్చగా అంటే ఆ లోకం. ఆ లోకం వైపు మనం ఉండొద్దు అని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది. ఇక్కడ ఇంకో వాక్యం ఏంటిదంటే, దేవుని వాక్యం మనకి జీవం ఇస్తుంది, దేవుని వాక్యం మనకి వెలిగిస్తుంది. మనం తప్పు మార్గం వెళ్తున్నప్పుడు ఆ వాక్యం మనల్ని గైడ్ చేస్తే, మనం హెచ్చరించి దేవుని మార్గం నడిపించే విధంగా ఆ వాక్యం మనల్ని నడిపిస్తుందని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది. ముందు నువ్వు కూడా దేవునిలో మంచి ఫలించాలి, అభివృద్ధి పొందాలి. దేవుని క్రియలు, నీ పరిస్థితులు అన్నీ దేవుని తెలుసు. నువ్వేం చేయాలంటే దేవుని అడగాలి. దేవుని ఎలా అడగాలంటే, దేవుని నీ బాధని దేవునికి వ్యక్తపరచాలి. నీ యొక్క స్థితిగతిని అనేది దేవునికి వ్యక్తపరిచినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎవరినైతే ఆయన మొరపెట్టినప్పుడు, నిజముగా మొరపెట్టిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిగా నువ్వు ఆయన వెతుకు, ఆయన ఆశ్రయించు, ఆయన మార్గంలో నడువు, ఆయనలో నువ్వు జీవించు, ఆయనలో ఫలించు. దేవుడు నీ పక్షంలో ఎన్నో కార్యములు చేస్తాడు. నీ క్రియలు ఆయన తెలుసు, నీ పరిస్థితి ఆయన తెలుసు. నీకు ఉద్యోగం లేక బాధపడుతున్నావు, ఆయన తెలుసు. నీ జీవితంలో అప్పు సమస్యలతో బాధపడుతున్నావు, అప్పు సమస్యలతో ఉన్నాయని బాధపడుతున్నావు, దేవుని తెలుసు. కానీ నువ్వేం చేయాలి? మొదటిగా దేవుని ఆశ్రయించి దేవుని అడిగినప్పుడు అప్పు సమస్యలు అన్నీ వెళ్తాయని, అన్నీ పోతాయని దేవుని వాక్యం సెలవిస్తాం కనుక నువ్వు మొదటిగా ఆయన వెంబడించాలి, ఆయన హత్తుకోవాలి. ఆయనలో జీవించినప్పుడు, ఆయనలో ఫలించినప్పుడే, ఆయనను వెతికినప్పుడే దేవుని పక్షం కార్యం చేస్తాడని ఇక్కడ వాక్యం వర్తమానం సెలవిస్తుంది. కనుక నువ్వు దేవునిలో నీకు నీతిమంతునిగా నువ్వు ఉండాలి. నీలో ముడత అయిన, డాగ అయిన, మచ్చ అయిన, కలంకమైన ఏది లేకుండా ఆ పరిశుద్ధ పట్టణం వైపు నీ యొక్క చూపు అనేది ఉండే విధంగా నువ్వు చూసుకుంటే దేవుని పక్షమున ఎన్నో కార్యములు చేస్తాడు. మొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతుకు, దేవుని పక్షమున ఎన్నో కార్యములు చేస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే దేవుడు అత్యధిక మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడానికి వాక్య వర్తమానం సెలవిస్తుంది. మొదటిగా నువ్వు ఆయన మాట వినాలి, ఆయనలో జీవించాలి. అప్పుడే ఆయన నీ సమస్త పనులు అన్నీ చేస్తాడు. నీ అవసరాలు ఎక్కడ తీస్తాడు అని వాక్య వర్తమానం సెలవిస్తాం కనుక